నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎర్త్ డే సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్ అందరినీ ఆకర్షిస్తోంది. అవి చూడ్డానికి ఫోటోల్లాగే కనిపిస్తున్నా వాటిలో గూగుల్ అనే అక్షరాలు దాగి ఉన్నాయి. తీక్షణంగా గమనిస్తే అవి కనిపిస్తాయి. అయితే అవి ఫోటోషాప్లో ఎడిట్ చేసిన చిత్రాలు కాదు. అలాంటి ప్రదేశాలు నిజంగానే భూమిపై ఉన్నాయి. ఎర్త్ డే సందర్భంగా వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గుర్తు చేసేలా గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోంది. అవి ఏలుగా ఎలాంటి మార్పులకు లోనయ్యాయో శాటిలైట్ చిత్రాల ద్వారా యానిమేషన్ను కూడా జోడించింది. జీ ఆంగ్ల అక్షరం జీని పోలి ఉన్న తొలి చిత్రంలోని ప్రదేశం టర్క్స్ అండ్ కైకోస్ దేవులు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా నిలుస్తోంది. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంది. మెక్సికోలోని స్కార్పియన్ రీఫ్ నేషనల్ పార్క్ యునెస్కో గుర్తింపు పొందిన ఈ జీవావరణ కేంద్రం కీలక పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న అనేక పక్షులు, తాబేళ్లకు ఇది కేంద్రం. ఐస్లాండ్లోని వట్నా జోకుల్ నేషనల్ పార్కుకు సంబంధించిన చిత్రం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం అగ్నిపర్వతాలు, మంచు మిశ్రమంతో అరుదైన ప్రకృతి దృశ్యాలు, వృక్ష జాలానికి నెలవు. ఇది బ్రెజిల్లోని జౌ నేషనల్ పార్క్. అమెజాన్ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసం. డూడుల్లో ఎల్ను సూచిస్తున్న ఈ ప్రాంతం నైజీరియాలోని గ్రేట్ గ్రీన్ వాల్. ఎడారీకీకరణ వల్ల ఈ ప్రాంతం కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. ఇది స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్ నేచర్ రిజర్వ్స్ కు సంబంధించిన చిత్రం ఈ అక్షరాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రాంతం అనేక సముద్ర తాబేళ్లు, పక్షులు సహా పలు జీవులకు ఆలవాలం. ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు వివిధ సంస్థలు, స్థానికులు కలిసి చేస్తున్న కృషిని గుర్తిస్తూ గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్ను రూపొందించడం విశేషం.